ఇది చాలా జరుగుతున్నాయి. సెబీలో ఒక అమ్మాయి ఉంది కదా. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బెట్టింగ్లు, స్కామ్లు, ఆన్లైన్ స్కామ్లు, ట్రేడింగ్ స్కామ్లు, మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, మొత్తం అన్ని స్కామ్లు అన్నమాట. స్కామ్ మొత్తం స్కామ్లు. మొత్తం ఈ వీడియో అంతా మొత్తం స్కామ్ల గురించి. ఆ స్కామ్ల నుంచి ఎలా బయటపడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎవరి మాటలే నమ్మి ఏది పెట్టి మోసపోకుండా డబ్బులు పెట్టకుండా ఎలా జాగ్రత్తగా పడాలి. ఆల్మోస్ట్ డబ్బులు లేవు, జోబుల్లో డబ్బులు లేవు అంటే అప్పు చేసి మరీ నేను పెట్టేస్తాను, ఇప్పుడు పెడితే కానీ నాకు నిద్ర పట్టు, దాన్ని స్టేజ్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటికి తెస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ వీడియోస్ ఇవి. సో లాస్ట్ వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మరి మీకు ఏం అర్థం కాదనమాట. స్కిప్ చేయడం వల్ల నో యూజ్ అనమాట, ఎందుకంటే లాస్ట్ వరకు ఎన్ని పాయింట్స్ చెప్తారో అన్ని మీకు యూజ్ అవుతాయి. సో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయంటే మీకు యూజ్ అవుతాయి. సో అది ఇంకా ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోవచ్చు మీరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్ గా చాలా ఈ ఫాల్కాన్ అని చాలా జరుగుతున్నాయి. సెబీలో ఒక అమ్మాయి ఉంది కదా. సో ఆవిడ పేరేం పేరంటే అస్మితా పటేల్. యాక్చువల్లీ షీ వోల్ఫ్ అని ఈవిడికి ఇంట్రడక్షన్ చేసుకుంది ఆన్లైన్ కి. ఈవిడ గురించి చాలా మంది చూసి ఉంటారు ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని, సోషల్ మీడియాలో, ఎక్కడైనా యూట్యూబ్ లోని. సో ఏంటంటే తక్కువ టైంలోని ఎలాగా డబ్బులు ఎక్కువ చేయాలి, ఆ డబ్బుల్ని 4 ఎంత ఎలా చేయాలి, ఇవన్నీ ఏంటంటే చాలా మందికి ఎరాసిది అనమాట. ఒక కార్పొరేట్ కంపెనీ లాగా, ట్రేడింగ్ లాగా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తా, అందులో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తానని. చిన్న వయసులాగా ఉంది అమ్మాయి, చూడగానే లేతగానే ఉంది, కానీ చాలా కీర్తి. ఇలాంటి ఎందుకు చూపిస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఇలాంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎవరైనా ఫ్రాడ్స్ దగ్గర నుంచి మీరు చీటింగ్ కి ఇది అవ్వకుండా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండడానికి వీడియో చూపిస్తున్నాం. సో ఏంటంటే షీ వోల్ఫ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత మంది పిండేయాలి అంతమంది పిండేసింది మొత్తం ఆల్మోస్ట్. సో ఇలాగ ఆన్లైన్ అందరికి ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక ఈ ఆన్లైన్ సెమినార్లు అవి, ఆఫ్లైన్ సెమినార్, బయట సెమినార్లు అవి పెడుతుంది. ఆ ట్రేడింగ్ కోర్సులు ఉంటాయి, కోర్సులు కూడా అమ్ముకోవడానికి మొత్తం అటు మంచి కొటేషన్లు వేసి మంచి వేసేసి ఆ కోర్సులు అమ్మడానికి ఏం చేయాలి ఎలాగనేసి మొత్తం సెమినార్ లోనే మొత్తం. అంటే ఎవడో కూడా సిఇఓలో మేనేజర్లు పెద్ద వాళ్ళు ఉంటారు, అందరూ వచ్చి నేను ఈ కంపెనీలో ఎంత ఎర్న్ చేస్తున్నాను, దీనివల్ల మాకు చాలా ఉంది, ఒక 10 లక్షలు పెట్టాను ఇంత వచ్చింది, 20 లక్షలు పెట్టి అన్ని వచ్చాయి, 50 లక్షలు పెట్టి కోట్లు వచ్చాయి అనేసి అలా చెప్తారు. ఇప్పుడు సెమినార్ లో చెప్పగానే మొత్తం క్లాప్స్ కొట్టిన వాళ్ళు అందరూ మొత్తం వాళ్ళ మనుషులే. సో ఆడిది ఇంకా మనకు నమ్మకం కాదు, ఇంకా చాలా మంది వస్తారు అలాంటి వాళ్ళు. 2-3 సీఈఓలు వస్తారు పెద్ద వాళ్ళు. నేను ఈ స్టార్ట్అప్ కంపెనీ పెడుతున్నాను, స్టార్ట్అప్ మొత్తం ఈ అమ్మాయి వల్ల నాకు చాలా ఇదైంది అన్ని. సరే పెద్ద వాళ్ళు లగ్జరీ లైఫ్ స్టైల్, కార్లు పాష్ గా అంతా మెయింటెనెన్స్ వచ్చేసరికి ఒక వాచ్ పెట్టుకుంటాడు 30 లక్షల నుంచి 60 లక్షలు ఉంటుంది, రోలెక్స్ వాచ్. కార్ వస్తాడు 2 కోట్లు ఉంటుంది. అలాంటి మెయింటైన్ చేసే వాళ్ళు చూసి మనం కూడా అనుకుంటాం నిజంగానేమో ఇదంతా జరుగుతుంది, మన ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది అని. చాలా మంది ఆశపడడం తప్పలేదు, జనాలంటే మనుషులంటేనే ఆశపడుతుంటారు. సో అదనమాట. సో ఇలాగ చేసి ఇలాంటి వాళ్ళందరూ మొత్తం చాలా స్కామ్లు చేస్తుంటారు. సో ఈ అమ్మాయి కూడా యాజ్ ఈజ్ అదే పద్ధతిలోని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ల దగ్గర అందరి దగ్గర ఇన్వెస్ట్ చేయించుకుని కోర్సులన్నీ అమ్మించుకొని చాలా చేసింది అనమాట. సో ఏంటంటే ఆ కోర్సులోని భాగంగా ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. ఈ స్క్రిప్టెడ్ ఉంటారు కదా, ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చేసి ఎవరెవరు రావాలి, ఎవరెవరు మైక్ లో మాట్లాడాలి ఏంటని సూటు బూట్లు వేసుకుని వచ్చిన మ్యాన్లు అందరూ వచ్చేస్తారు. మ్యాన్లు అందరూ వచ్చి స్మితా పటేల్ ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ నేర్చుకున్నాను, ఆ కోర్సు వల్ల ట్రేడింగ్ బాగా చేస్తున్నాను, ఆ కోర్స్ నేర్చుకుని ట్రేడింగ్ చేయడం వల్ల అంత కోట్లు ఇన్ని కోట్లు అది అంటారు, అందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళు కాకుండా ఇంకా వస్తారు. అలా స్క్రిప్టెడ్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది, అందరి చేత చెప్పించేస్తుంది, మొత్తం హడావిడి చేసేస్తారు. సో వచ్చిన వాళ్ళందరూ నమ్మేస్తారు. సో సెబీలోని కూడా రీసెంట్ గా ఏదో ఒక ఆర్టికల్ అలాగే ఈ అమ్మాయి గురించి ఇచ్చేసారు అనమాట, రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఈ అమ్మాయి ఫ్రాడ్ అది ఇదని మొత్తం అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, సో ఈ కోర్స్ తీసుకున్న అందరికి డౌట్ వస్తుంది కదా ఒక రోజు, ఎందుకంటే ఇక్కడ ఏం తేలట్లేదు, మ్యాటర్ లేదు, అన్ని డబ్బులు పిండేయడానికి చేస్తున్నారని. సో ఆ సెబీ వాళ్ళు ఏమో ఒక టీం ఫామ్ చేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే అర్థమైపోయింది అంటే సెమీకి సంబంధం లేకుండా ప్రైవేట్ గా ఏదో చేస్తుంది ఈ అమ్మాయి అస్మితా పటేల్ అంటే. సో ఇలాగ చాలా మంది డబ్బులు పిండేసింది. సో ఇలాంటి ఫ్రాడ్లు చాలా మంది ఉంటారు. రీసెంట్లీ కూడా ఎక్కడ పడతారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు. బెట్టింగ్ యాప్లు కూడా ఏంటంటే వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తారు, ఎందుకంటే యూట్యూబర్స్ చాలా మంది క్లిక్ అయిన తర్వాత మామూలుగా కొంచెం చిన్నగా చేసే వీడియోలకి యాడ్లు తక్కువ వస్తాయి. పెద్దగా చేసినప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఇస్తారు అనమాట బెట్టింగ్ యాప్లు. ఎందుకంటే పెద్ద యూట్యూబర్స్ అందరూ వీడియోలు చూస్తారు, బెట్టింగ్ యాప్లు అందరూ ఇన్స్టాల్ చేసుకుంటారు, వాడతారు అనేసి బెట్టింగ్ యాప్ల మీద ఎక్కువ డబ్బులు ఇస్తారు. అందుకని ఏ యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్లు అందరూ బెట్టింగ్ యాప్లు ఫస్ట్ ప్రమోట్ చేస్తారు.
చాలా మంది ఇలాంటి వాళ్ళ మీద మంచి యాక్షన్ తీసుకోవాలి. మామూలుగా అయితే ఇంకా కష్టం, అరికట్టడం కష్టం. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్లే, ఏ ఒకటి ఆన్లైన్ యాప్లో వస్తుంటే ఆ వీడియో పెడతాడు, రిలీజ్ చేస్తాడు, దీని మీద నాకు ఎంత వచ్చింది, ఫస్ట్ ఏదైనా బోనస్ ఎంత, బొక్క ఎంత, ఇవన్నీ మొత్తం డబ్బులు వచ్చేస్తున్నాయి, నాకు అకౌంట్లో పడిపోతున్నాయి, మొత్తం అకౌంట్ నిండిపోయింది అని చూపిస్తుంటారు చాలా మంది. సో అది కూడా నమ్మకండి, చాలా డేంజర్, మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే ఇంత లైఫ్ చూసి నేను హైదరాబాద్ నాలాంటి నేనే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతమందిని చూసా నేను 10-15 వేలు పోగొట్టుకున్నాను. ఇంకా ఆన్లైన్ ట్రేడింగ్ అది ఏదో CLS అని అది ఇదేని ఫస్ట్ డబ్బులు ఇస్తారు, బాగానే ఇస్తారు. ఆ తర్వాత మనం ఈ డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కువ పెడతాం, ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకేసారి వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మొత్తం అనాలిసిస్ చేసుకొని ఏ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత వేస్తున్నారు, ఒక్కసారి ఎంత అమౌంట్ వచ్చింది, వాళ్ళకి వచ్చిన దానికంటే 100 times 200 times రిటర్న్ వచ్చేస్తాయి. రాగానే మొత్తం కంపెనీ ఎత్తేస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో గూగుల్లో ఇలా ఒక లింకులు వస్తాయి, ఆ లింక్ బ్లాక్ సైట్ ఓపెన్ అవ్వవు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ట్రేడింగ్లో కూడా అలాగే. ఇప్పుడైనా సరే ఒకడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే ఇంకోటి పోతేనే వీడికి వస్తుంది. ఆ ట్రేడింగ్ చేయడం వల్ల వేరే వాళ్ళు పోవడం వల్ల వీళ్ళకి వస్తాయి. అలాంటివన్నీ చాలా రిస్క్. ఎందుకంటే ఇలా ట్రేడింగ్ కోర్సులు చాలా ప్రైవేట్, మనకి జెన్యున్గా చేసే కోర్సులు చాలా ఉంటాయి, జెన్యున్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి బాంబేలోని. అలాంటి ట్రేడింగ్ సీనియర్లు ఎంతో మంది ఎప్పటి నుంచో ట్రేడింగ్ చేసి స్టార్టింగ్లో ఎవరికి సక్సెస్ లేదు. ఇవాళ 10 లక్షలు ఇస్తే రేపు 30 లక్షలు వచ్చారంటే చాలా కష్టం. సీనియర్లు అందరూ ఎప్పటి నుంచో ట్రేడింగ్ చేసి ట్రేడింగ్లో ఆరితేరిపోయి నలిగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో ఎన్నో ఫ్లాపులు చూసి ఇప్పుడు డిజాస్టర్లు చూసిన వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓపిక అప్పటికే చాలా ఏజ్ అయిపోతుంది. కొంతమంది జాబ్స్ అవి లెఫ్ట్ చేసి మొత్తం ఓన్లీ ట్రేడింగ్లోనే ఎప్పుడు ల్యాప్టాప్ సిస్టమ్ పెట్టుకొని అలా కూర్చొని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ సలహాలు తీసుకున్నా చాలా మంచిది. లేదంటే యూట్యూబ్లో చాలా మంది ట్రేడింగ్ గురించి ఇంటర్వ్యూలు చేస్తుంటారు, పెద్ద పెద్ద సీనియర్లు, అనాలిసిస్ట్. సో ఇన్వెస్టర్స్ వాళ్ళు ట్రేడింగ్ చేసే ఆలోచనలు, వాళ్ళు సలహాలు తీసుకొని కాంటాక్ట్ ఇస్తారు, వాళ్ళకి కాంటాక్ట్ చేసినా మంచిదే. అంతేగాని ఎవరిని పెడితే వాళ్ళు నమ్మి ఈ యాప్లు ఇన్స్టాల్ చేసుకొని అవన్నీ చేయకండి, చాలా రిస్క్. ఎందుకంటే చాలా మంది నేను నిన్న కూడా చూశాను, స్క్రీన్లో ఇస్తున్నాను, 80 lakhs ఆన్లైన్ బెట్టింగ్ వల్ల 80 lakhs పెట్టేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలాగే చాలా న్యూస్లు చూస్తున్నాను. ఇంకా చాలా మంది అలాగే ఎప్పటికప్పుడు సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్లు రాసుకొని సెల్ఫీ వీడియోలు తీసుకొని చచ్చిపోతుంటారు. సో ఇలాంటి చాలా రిస్క్ అనమాట, చాలా దూరంగా ఉండాలి ఇలాంటి వీటికి. సో ఇవన్నీ చెప్తుంది రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా అస్మితా పటేల్, సో ఇలా చేసి ఫ్రాడ్ లా చేసి కోర్సులన్నీ అమ్ముకోవడానికి, కోర్సులో ఏముండదు కానీ నేర్పిస్తాం, కోర్సుల వల్ల మంచి ట్రేడింగ్ లాభాలు వస్తాయని చేసేసి మొత్తం అందరిని ముంచేశాక లాస్ట్కి ఏంటంటే ఇంకేం లేదు, తేలిపోయింది, ఏం ఉండదు అనేసి వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మళ్ళీ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ అక్కడిక్కడ లింక్లు ఇస్తాం, అందులో జాయిన్ అవ్వండి, ఆ కోర్సు మళ్ళీ కొనుక్కోండి అనేసి చాలా వరకు ఏరేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని అమ్ముకొని మునిగిపోయి, ఆస్తులు అమ్ముకొని, పొలాల్లో ఏ ల్యాండ్స్ ఉంది ఏ అమ్ముకుని జాబులు మానేసి అన్ని చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా బయటకు రాలేక సరే ఎంతవరకు వచ్చాక ఎంతో కొంత అని ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ లింకులు ఆ కోర్సులు కొనుక్కొని అలా కూడా చాలా లాస్ అయిపోయాయి. లాస్ట్కి అలా మొత్తానికి ముంచేస్తుంది అనమాట. సో అదే అనమాట. సో ఈవిడ పెద్ద ట్రేడింగ్ కూడా ఏం తెలిసేది ఉండదు, ఈవిడ లాస్ట్ గా అసలు చేసింది కూడా ఎంత అంటే, సో ఈవిడికి ఏమైనా లాభాలు వచ్చాయి, ఎంత పెద్ద తోప్ ట్రేడర్ అనుకుంటే ఏం లేదంటే 4 years లో జస్ట్ 12 lakhs వచ్చాయి. అది నార్మల్ గా కామన్ గా చేసిన ఎవరికైనా వస్తాయి, ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఆ మాత్రం సంపాదిస్తారు. ఒకేసారి అవి కూడా లాస్ అయ్యి, లాభం వచ్చి లాస్ అయ్యి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ గెయిన్ చేసి అలాగే వస్తాయి. సో దాని తర్వాత ఏంటంటే ఆ సిబిఓ వాళ్ళు ఏంటంటే ఈవిడ అకౌంట్ లోనే 54 crores ఎంతో సీజ్ చేశారు. ఆ తర్వాత ఇంకా మిగతా 54 కోట్ల సంగతి ఏంటో ఇంకా తెలియలేదంట. సో ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీకు వాట్సాప్ లింకుల్లో కానీ ఎవరైనా లింకులు పెట్టి ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఈ లింక్ సేవ్ చేసుకోండి, దీనికి ఇలా అప్రోచ్ అవ్వండి అంటే మట్టుకు చేయకండి. చాలా మంది ఇంకోటి స్నాప్చాట్ లో, ఇన్స్టాగ్రామ్ లో కానీ, సోషల్ సైట్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎవరైనా అమ్మాయిలు వాళ్ళంతా వాళ్ళు మీకు మెసేజ్ చేసినా చాలా రిస్క్ ఉంటుంది, అస్సలు దొరకండి. ఎందుకంటే ఎవరికి మెసేజ్ చేయరు, తెలియని వాళ్ళు చేశారు అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి చాలా మందితో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఓన్లీ మెసేజ్ చేసి ఇలాగ బిట్ కాయిన్ అనేసి, క్రిప్టో ఇది అనేసి, అదని ఇదని ఏదో ఇన్వెస్ట్మెంట్ అని, ఎంత ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తున్నాం ఇది అనేసి డబ్బులు వీళ్ళ దగ్గర గుంజేస్తారు. గుంజేసి లాస్ట్ బ్లాక్ లో పెడతారు, ఆ నెంబర్లు పెంచే ఏ ఉండదు, ఆ ఎక్కడో US నుంచి చేస్తుంటారు. అబ్బా నాకు US నుంచి ఫోన్ వచ్చింది అది ఇదని చాలా మంది ఆశపడి కంగారు పడి ఎగురు గెంతేసేసి ఇంకా కాన్వర్సేషన్ కంటిన్యూ చేస్తారు. కొన్ని రోజులు కాల్తో కూడా ఇంకేం ఉండదు, వాళ్ళు మొత్తం మనల్ని నుంచేసి వెళ్ళిపోతారు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. టెలిగ్రామ్ లో కూడా ఇలాంటి ఫ్రాడ్ చాలా ఉంటారు. ఇలాంటి డేంజర్ గా వల్ల అసలు చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోయి చాలా మంది పాడైపోయారు. సో బెట్టింగ్ ఇవన్నీ ఏంటంటే ఇలాగే చాలా డేంజర్ గా ఉంటాయి అనమాట. ఆన్లైన్ గేమ్స్ లో కూడా కొన్ని ఉంటాయి, అందులో మధ్యలో వచ్చిన యాడ్స్ క్లిక్ చేయండి అది ఇది అనేసి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలా ఏం జరుగుతుందంటే లాస్ట్ కి ఇలాగా వీళ్ళు డబ్బులు ఫస్ట్ ఎవరెవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ డబ్బులు ఎరేస్తారు. ఎందుకంటే మీరు పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ కి ఎంత డబ్బులు వచ్చాయి అది ఇది అనేసి ఎక్కడైనా సరే. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు ఇంకొకరు జాయిన్ చేయండి, మీరు ఇంకొకరు జాయిన్ చేయండి, మీ కింద ఎంతమంది జాయిన్ చేస్తే టీం చేస్తే
మీకు వాళ్ళ మీద ఇంత ఇన్కమ్ వస్తుంది అది అనేసరికి ఈ ఫస్ట్ లాభాలు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆగరు. ఎవరో వాడు చెప్తాడు, ఆడో 10 మందికి చెప్తాడు, ఆడో 20 మంది చెప్తాడు, అలా జాయిన్ చేసి అందరి మీద మెయిన్ వాడికి ఇన్వెస్ట్మెంట్ కి మంచి లాభాలు వస్తాయి. వాళ్ళు ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫారెన్ లో ఎక్కడికో పంపించేసి అక్కడెక్కడో ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ మొత్తం ముంచేస్తారు కదా, ముంచేసా ఇంకా జైల్లో పెడుతున్నారు అనే సిచ్యువేషన్ అప్పుడు పారిపోతారు. ఇంకా దొరికిపోయారంటే వాళ్ళు రిటర్న్ వచ్చాక ఆ డబ్బులతో అక్కడ ఎంజాయ్ చేస్తారు అనమాట. అక్కడ ఆల్రెడీ బిజినెస్ లో ఎవరో ఒకరు ఉంటారు, ఇన్వెస్ట్ చేసేసి దాని మీద వాళ్ళు రిటర్న్స్ తీసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకి ఇలా ఎరేసేది ఏంటంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీకు ఎంతమంది వస్తే అంత ఇంకా మీకు వస్తుంది, ఇవన్నీ చెప్పి మొత్తం ఎరేసి చాలా ఫ్రాడ్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటివి ఏమైనా ఫస్ట్ ఇలా ఇచ్చేసి వాళ్ళ మాటలకి మనం పెట్టామంటే ఫస్ట్ మనతో పాటు ఇంక చాలా మందిని ముంచేస్తాం. ఒకడు ఉన్నాడంటే 10 మందిని ముంచేస్తారు, ఆ 10 మంది 100 మందిని ముంచేస్తారు. సో అలా ఎవరిని నాశనం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్త పడేలా చూసుకోవాలి. ఎప్పుడైనా మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఏ కంపెనీ నుంచి మనకు కాల్ వచ్చింది, ఏ కంపెనీ నుంచి మనకు మెసేజ్ వచ్చింది, ఆ కంపెనీది ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేయాలి. గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఇప్పుడు దొరకని ఇన్ఫర్మేషన్ అంటూ ఉండదు. దాని గురించి నిజంగా ఫ్రాడ్ అది ఇది అంటే మంచిదైనా గుడ్ విల్ ఉన్న ఏదైనా సరే గూగుల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూట్యూబ్ లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ అవి ఎవరు పెట్టినా ఏదైనా ఆ లింక్ ఆ నేమ్ పెట్టినా ఫస్ట్ ఏంటంటే మీరు సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మీకు అర్థమైపోతుంది అక్కడే జాతకం. ఎందుకంటే జెన్యూన్ అంటే మీరు తప్పులే చేయొచ్చు, ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఏంటంటే చాలా మంది ఆశపడేది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ అయిపోయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోవడం వల్ల జాబులు లేవు, చాలా మంది వర్క్ లేవు. సో ఈజీ వేస్ అనమాట, ఈజీ మనీ, పాకెట్ మనీ, ఈజీ మనీ ఎలాగ కావాలనుకుంటే ఇలాంటి ఆన్లైన్ ఇలాంటి వీటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే జాబులు లేక, ఒక వర్క్ దొరక్క, పని లేక, ఖర్చులు ఎక్కువైపోయి, ఎందుకంటే మొత్తం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల ఏంటంటే ఎంత వచ్చినా చాలడం లేదు. అసలు వచ్చినోడికే చాలకపోతే పూర్తిగా అసలు ఇన్కమ్ లేని పరిస్థితి. వాళ్ళు సో ఏం చేస్తున్నారంటే ఇలా ఈజీ మనీ ఒకటి జాయిన్ చేస్తే ఎంత వస్తుందంట, ఈ మీద ఎంత వస్తుందంట, మనం ఇందులో ఇన్వెస్ట్ చేసి ఎంత వస్తుందంట, ఈ ఆశపడి పాపం తప్పలేదు, ఆశపడడం తప్పలేదు. కానీ ఇలా చేయడం వల్ల చాలా వరకు నాశనం అయిపోతున్నారు అనమాట. సో దానివల్ల ఇంత ఇన్వెస్ట్మెంట్ కి లాస్ట్ వరకు అప్పులు చేసి కూడా దిగిపోతాం అన్నట్టు ఉన్నారు. లేకపోతే ఎవరు అలా చేయరు, తెలిసి చేయరు. సో ఇలాగ ఆశపడటం వల్ల మాక్సిమం జరిగేదంతా తప్పులు ఇవే జరుగుతున్నాయి. సో వాళ్ళు అందరినీ ముంచేసి లాస్ట్ గా ఏ కంట్రీస్, స్విట్జర్లాండ్, మారిషియస్ ఎక్కడికో వెళ్ళిపోతారు, సింగపూర్, అక్కడ ఏ డమ్మీ కంపెనీలు అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ డబ్బులు వేసేస్తారు. లేదు కరెక్ట్ గా పట్టుకున్నారంటే ఇంకా ఉండిపోతారు లైఫ్ లో. కానీ ఏదైనా సరే యువతలోడు నాశనం అయిపోతున్నాడు, కొన్ని జీవితాలు 100 జీవితాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. సో మీరు సంపాదించుకోండి, తప్పలేదు, కానీ కరెక్ట్ వేలో సంపాదించుకోవాలన్నమాట. ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్స్ లో, షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. దానికి ఏంటంటే కొత్త వాళ్ళకైతే ఒక డిమార్ట్ అకౌంట్ అని ఉండాలి. డిమార్ట్ అనేసి, ఏంజిలో అని చాలా ఉంటాయి, యాప్స్ ఉంటాయి, దాని త్రూ చేస్తారు. అలానే చేస్తారు, అంత కొంత పర్సెంటేజ్ తీసుకుంటారు. లేదంటే మనమైనా చేసుకోవచ్చు, ఓన్ గా చేసుకోవచ్చు. డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ట్రేడింగ్ చేసుకోవాలి. కానీ వెంటనే ఏం తెలియకుండా దూరిపోకండి, డబ్బులు పోగొట్టుకోకండి. దాని గురించి రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని, తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగి, సీనియర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు, సో వాళ్ళు సెన్సెక్స్, నిఫ్టీ అని తెలిసిన వాళ్ళకి అడిగి అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేయాలి, ప్రొసీడ్ దేని మీద ఎంత పెట్టాలి, స్టార్టింగ్ 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకుంటూ కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ షేర్లు కొనుక్కోవడం, లేకపోతే లాంగ్ టర్మ్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ చేసుకుంటే గ్రౌండ్ వర్క్ చేసి తెలుసుకున్నాక మీకు ఒక ఐడియా వచ్చాక అప్పుడు దిగండి. స్టార్టింగ్ మట్టు దిగిపోకండి. ఎందుకంటే వాటిలోనే అంత దిగొద్దని చెప్తున్నప్పుడు ఈ ఆన్లైన్ ఎవడో ఫ్రాడ్ గాడు ఎవడో తెలియనివి చాలా డేంజర్ ఇంకా. సో అదనమాట, అంత కేర్ఫుల్ గా ఉండాలి. సో వీడియోలో మీకు ఎవరికైనా చూసిన వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఏదైనా స్టాకులు గట్ట కొన్ని అవి చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ లో పెట్టండి. ఎవరికి ఎంత లాస్ లో ఉన్నారా, నిఫ్టీ ఎంత సక్సెస్ లో ఉన్నారా, హైలో ఉన్నారా. ఎందుకంటే చాలా వరకు నేను కూడా ఆల్రెడీ లాస్ అయ్యి అలాగే చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాను ఇప్పుడు. సో అదనమాట. సో మీకు ఎవరికైనా లాస్ కానీ ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు షేర్ మార్కెట్ కొంచెం లాస్ లో డౌన్ ఫాల్ లో ఉంది, కొంచెం అలాగా నెమ్మదిగా వెళ్తుంది సెన్సెక్స్ అది. సో చూసిన వాళ్ళు మట్టు కంపల్సరీ కామెంట్ చేయండి, ఎవరికి ఏదైనా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ జరిగినా, ఎవరి చేదైనా చీటింగ్ చేయబడినా సరే. సో అదనమాట, అందరికీ తెలుస్తుంది. కేర్ఫుల్ గా ఉంటారు ఇంకా మీరు చెప్పడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో గట్టి లైక్ చేయండి, చాలా మందికి వెళ్తుంది, చాలా వరకు యూజ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్. చాలా మంది చనిపోతున్నారు, రోడ్డు మీద పడిపోతున్నాయి ఫ్యామిలీస్. సో లైక్ చేయడం వల్ల అందరికీ ఫార్వర్డ్ అవుతుంది, ఇది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ కూడా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా చాలా మంది షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది, చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.